మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు: డిసెంబర్ 13న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని కక్షిదారులకు లోక్ అదాలత్ సభ్యులు ఎం మాలకొండారెడ్డి తెలిపారు. కోర్టుకు రాని కేసులు, పెండింగ్ లో ఉన్న కేసులు, ఖర్చు, కాలయాపన లేని, అప్పీల్ లేని అంతిమ తీర్పులను లోక్ అదాలత్లో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే కావలి న్యాయస్థానాల న్యాయమూర్తుల ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీన శనివారం కావలిలో జరుగు మెగా లోక్ అదాలత్లో కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతోందని తెలిపారు. లోక్ అదాలత్లో నిరుపేదలకు, ఎస్సీ ఎస్టీలకు ఉచిత న్యాయ సహాయము, న్యాయ సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ మెగా జాతీయ లోక్ అదాలత్లో కొండాపురం, జల్దంకి, కలిగిరి, కావలి, బోగోలు మండలాల నుంచి కక్షిదారులు సత్వర న్యాయం కొరకు ఈ లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని, ప్రశాంతంగా జీవించాలని తెలిపారు. స్వచ్ఛ ఆర్టీసీ కోసం చైర్మన్ సురేష్ రెడ్డి రీజియన్ పరిధిలోని డిపోలన్నిటికీ శుభ్రతకు ఉపయోగపడే పరికరాలను అందించిన సందర్భంగా ఆయనకు ఈ సామాజిక ఉద్యమంలో మేము కూడా అండగా ఉంటామని నేడు నెల్లూరులో కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా డిపోలలో ఆయన స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆశిస్తూ గత ఏడాది కాలంగా చేస్తున్న కృషి నేడు తారాస్థాయికి చేరుతూ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో అన్ని డిపోల వారికి పరికరాలను అందించడం అభినందనీయం. ఈ కార్యక్రమంలో జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం, మాజీ విద్యార్థి నేత సీనియర్ జర్నలిస్ట్ జయప్రతాపరెడ్డి, 1వ పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్, యువమోర్చా నేతలు పల్లపోతుల సాయికృష్ణ, దేవేంద్ర రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.